పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: ఎంబీబీఎస్ ఫారిన్లో చదివి ఇండియాకు వచ్చి ఎఫ్ఎంసీజీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి 1 సంవత్సరము హౌస్ సర్జన్ చేసి ఉన్నా కానీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు చేయవలసి ఉన్నదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికీ దాదాపుగా అప్రెంటిస్షిప్ చేసి 6 నెలలైనప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టకపోవడము శోచనీయం. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వారి యొక్క సేవలను రోగులకు అందించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క యూనివర్సిటీ నిర్లక్ష్యం వలన విద్యార్థులు తమ యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఫారిన్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. వారు వచ్చిన వెంటనే వారికి తగిన సదుపాయాలు కూడా కల్పించాలనేటువంటి సంకల్పం ప్రభుత్వానికి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ యొక్క రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగడం లేదని విద్యార్థులు వాపోతూ ఉన్నారు. అంతేకాకుండా వారికి ఉపాధి కూడా ప్రభుత్వము కల్పిస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది రోగులకు సేవలు అందించే విధంగా ప్రభుత్వము చేపట్టాలని విద్యార్థులు కోరుతూ ఉన్నారు. మిగతా ఇంజనీరింగ్, ఇతర డిపార్ట్మెంట్లకైతే వెంటనే వారికి ఉద్యోగాల కల్పన చేయడం జరుగుతున్నది. అయితే డాక్టర్ల విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతున్నదని విద్యార్థులు వాపోతూ ఉన్నారు. వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగుల యొక్క, డాక్టర్ల యొక్క సేవలను వినియోగించుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మన జనాభా లెక్కల ప్రకారంగా డాక్టర్లు ఎక్కువ శాతము అవసరమై ఉన్నది. ప్రతి గ్రామంలో, విలేజ్లో కూడా డాక్టర్ అవసరం ఉంది. కాబట్టి ఎన్నో డాక్టర్లు పిహెచ్సిల్లో డాక్టర్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వీరందరికీ ఉపాధి కల్పిస్తే మన ఆంధ్ర రాష్ట్రం పురోగమనాభివృద్ధి చెందుతుందని విద్యార్థులు తమ యొక్క విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నారు.